ఎంబీ కన్నా. కన్నా గారు, మరి ఈసారి అయితే ఏపీలో గట్టి పోటీ ఉంటుంది. మరి 3 పార్టీలోని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు గెలుస్తారో చెప్పలేం, కానీ పోటీ అయితే గట్టిగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మీ మట్టుకు ఎవరికి ఉన్నాయి అవకాశాలు? అందరు ముగ్గురు టకఫరే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబు గారికి ఆయన ఎన్నో పథకాలే ప్రవేశపెట్టారు రాష్ట్రంకి మంచి చేయడం కోసం అనేసి. మరి ఆ పథకాలు అందరికి అందుతున్నాయా? తప్పకుండా అందుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఏది చెప్పినా కూడా వెంటనే టక్కని బయటపడుతుంది కాబట్టి కంపల్సరీ పథకాలన్నీ బాగానే అందుతున్నాయండి. అంటే మీ దగ్గర వాళ్ళు, మీ పొరిగింటి వాళ్ళైనా కాకుండా మొత్తం అందరికి అందుతున్నాయి అంటారు? అర్హులైన అందరికి అర్హులండి 100% అందుతున్నాయండి. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటారు ఈ గవర్నమెంట్లో? ఏం లేవండి, ఒకటో రెండో ఉండొచ్చు కానీ దానికి పెద్ద ఇది కాదండి. అధికారులన్నీ సమర్థవంతంగా సమస్యలు అనేవి ఏమైనా ఉన్నాయా మీకు ఇక్కడ ఏం లేవండి ప్రస్తుతానికి అయితే. అభివృద్ధి పరంగా ఎంతవరకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు? 4.5 ఏళ్ల పరిపాలన చూసాం. మరి ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగిందంటారు? ఇక్కడ 100% జరుగుతుందండి. నాకు కావాల్సినది చాలా ఉంది. గతం కంటే పోలిస్తే చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగా చాలా బాగుందండి. ఇప్పుడు తిరుపతి ఏమో హైటెక్ సిటీ అంటున్నారు. అది వచ్చిందంటే మన రాయలసీమకి చాలా మంచిగానే జరుగుతుంది. అన్ని విధాలుగా మంచి లేని లోటు చాలా బాగుంటుంది రాయలసీమకు. సార్, మరి బాబు గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ అంటున్నారు. కొంతమంది అయితే కొత్త వారికి అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారు. మరి వాళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే బాబుకున్న సత్తా ప్రకారం వాళ్ళకి అందదంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారండి. కొత్త వాళ్ళకి తప్పకుండా స్వాగతించాల్సిందేనండి, అది ఎవరైనా కానీ. సింపుల్గానే చెప్పేశారు. మీ వరకు ఎవరైతే బాగుంటారు? ప్రస్తుతానికి మంచి సీనియరు, మంచి బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వారి అభివృద్ధి చాలా బాగుందండి ఇప్పుడు. సార్, మరి ఇక్కడ ప్రాంతంలోనే టకాఫోర్గా వైసీపీ నెక్స్ట్ టీడీపీ వైపే ఉన్నది. ఇక్కడ పోటీ అంటున్నారు మీ ప్రాంతంలో. మరి మీ ప్రాంతంలో ఎవరి వైపు మొగ్గు ఎక్కువ ఉందంట? ఇంకా టీజీ భరత్ గారికి ఇస్తే బాగుంటుందండి. ఎమ్మెల్యేగా వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారండి. ఎందుకంటే నుంచి ఉన్నారు కదా, ఆయన పేరేంటి? హఫీజ్ ఖాన్ గారు. ఆయన కూడా చాలా బాగానే మంచిగా చాలా బాగా అభివృద్ధి చేస్తామని చాలా బాగా చెప్తున్నారు. ఇద్దరి వైపు కూడా అభివృద్ధి బాగానే చేస్తారని మీరే చెప్తున్నారు. ఏమంటే టీజీ భరత్ గారికి మంచి వాళ్ళ నాయనగారి సపోర్ట్ బాగుందండి. రాయలసీమలో మంచి ఒక ఆల్రెడీ సీనియర్ పర్సన్గా టీజీ వెంకటేష్ గారి పేరు అయితే తెలుసు. చాలా బాగుందండి వాళ్ళకి. చూస్తారా మీరు అవకాశం? తప్పకుండా అండి, భరత్ గారికి తప్పకుండా ఇచ్చి చూస్తామండి. మరి ఆయన ప్రూవ్ చేసుకుంటారా లేదా మీరు గెలిపించాక మీకు సపోర్ట్గా? 100% చేసుకుంటారండి. చాలా మటుకు నమ్మకం ఉందండి. ఎందుకంటే వాటర్ ప్లాంట్లు కానీ ఏదన్నా హెల్ప్ చేయాలంటే కూడా టీజీ భరత్ గారు ముందుండి చాలా బాగా చేస్తారండి. దాన్ని మట్టుకు చాలా మంచి అందుబాటులోనే ఉంటారండి. అన్ని విధాలుగా ఉంటారండి. మంచి కాన్ఫిడెన్స్ ఉందండి. చాలా మంచిగా చేస్తాడు ఆయన. టీజీ భరత్ గారికి ఇస్తే చాలా బాగుంటుందండి. చాలా కేంద్రంలో చూడండి, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా అలాగే ఉంది. ఎత్తుపల్లాలు లేకుండా చాలా బాగా మంచి ఈక్వల్గానే ఉంది. బీజేపీకి కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ మధ్య చూసాం కదండి, నువ్వు రోడ్ల ఇది కానీ తర్వాత ఏదో అక్కడ నుంచి కరెన్సీ తెచ్చి ఏదో జీరో అకౌంట్లో వేస్తారని ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారండి. వాటిలో ఏమాత్రం కొన్ని రుజువు కాలేదండి. కాబట్టి జనాలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వస్తుందని మాకు గట్టి నమ్మకం. చందు గారు, మరి ఈసారి పాలిటిక్స్ మరి ఎంత వేడి ఉన్నాయో మనకు తెలిసిందే కదా. 2019లో విజయం ఏ పార్టీది? దీనిపైనే చర్చ. మీకేమనిపిస్తుంది 3 పార్టీల్లో? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఆయన గెలుస్తారు. వైసీపీ ఉంది, జనసేన ఉంది, అయినా కూడా టీడీపీ అని అంత గట్టిగా అంది చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, జగన్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ గెలవచ్చు జగన్ కూడా చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడుకే ఎక్కువ సపోర్ట్ ఉంది. అంటే ఆయన సీనియర్ పర్సన్ అని మీరు అంటున్నారా, లేకపోతే ఆయన ఒక రాష్ట్రాన్ని ముందు నడిపించడంలో దిట్ట అని ఆయనకే ఉన్నాయంటారా? ఆయనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయండి. అంటే ఇన్ని ఏళ్ళు చూసాం కదా, బాగా చేస్తారు. మరి 4.5 ఏళ్ల పరిపాలన చూసాం ఆయనది, మీకు ఎలా అనిపించింది? పర్లేదు, ఓకే. గుడ్ కాదు, బ్యాడ్ కాదు, ఓకే. మరి ఇంకోసారి అవకాశం ఇచ్చి చూద్దామంటారా? ఇవ్వచ్చండి, అంటే ఉన్న వాళ్ళలో అతనికి ఇవ్వచ్చు. ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు కదా, మరి అందరికి అందుతున్నాయా? నో కామెంట్స్. ఓకే, రైట్. కేంద్రం గురించి మాట్లాడదాం. మరి కేంద్రంలో ఈసారి బీజేపీ వస్తుందా, లేకపోతే కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయా? థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి వచ్చింది, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఎందుకు అంత కాంగ్రెస్ అనేది? అంటే బీజేపీకి అపోజిషన్ ఎక్కువ వచ్చేసింది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నింది, బీజేపీ లాస్ట్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నా. కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ ఐడియా ఉంది కదా?
నో నో కామెంట్స్ అండి, కానీ కేసీఆర్ బాగా చేస్తున్నాడు. చేస్తున్నారు. అంటే తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అవును, అంటే చూశాను, మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, ఇంకా స్కీమ్స్ బాగా పెట్టాడు. తెలంగాణలో ఆయన పాలన బాగానే ఉంది అన్నారు, మరి ఆయనే కదా థర్డ్ ఫ్రంట్ కూడా పెడతామని అన్నారు. కానీ అది తెలంగాణ వరకే అతని పవర్ అంతా, బయట అంత లేదని నా ఒపీనియన్. లేదంటారా? నా ఒపీనియన్. ఓకే, రైట్. మరి ముఖ్యమంత్రిగా పర్ఫెక్ట్ మరి మీరు అంటున్నారు చంద్రబాబు గారే అని, మరి కొత్త వారికి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని అంటున్నారు కదా, ఏమైనా మనసు మారొచ్చా లాస్ట్లో? చెప్పలేం, మారొచ్చు. అంటే లాస్ట్ లో ఒక మాట అంటారు, డబ్బులు ఎవరు ముందిస్తే వాళ్ళకే, మందు ఎవరు పోస్తే వాళ్ళకే అంటారు. ఏమన్నాయా? అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.